మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన మహోన్నతులైన దేవునికి స్తుతి ఘనత ప్రభావములు చెల్లుడుగాక. ప్రతి దినము మనకు ఎదురవుతున్న ప్రతి సవాళ్లను దైవజ్ఞానంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి. దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి వాగ్దానంగా 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో 1 Kings chapter 3 verse 12, బుద్ధి వివేకములు గల హృదయం నేను నీకు ఇచ్చేదను. మనం అడిగేటప్పుడు మన ప్రార్థనలు కొన్ని దేవుని సంతోషపరిచేవిగా ఉంటాయి, కొన్ని దేవునికి సంతోషపరిచేవిగా ఉండవు. ఎందుకంటే మన స్వార్థంతో కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ భక్తుడు అడిగిన ప్రార్థన దేవునికి ఇష్టమైందట. అందుకే అన్నాడు, నీ ప్రార్థన నాకు నచ్చింది. నువ్వేమడిగావంటే నీ శత్రులు ప్రాణం తీయమని నువ్వు అడగల, ఐశ్వర్యం ఇమ్మని నువ్వు అడగల, అంటే ధన సంపదలు ఇమ్మని నువ్వు అడగలేదు. నీకు విరోధంగా ఉన్న శత్రువులను ప్రాణాలు తీసేయమని కూడా నువ్వు అడగల. మరి నువ్వేమడిగావంటే బుద్ధి జ్ఞానం అడుగుతున్నావు. అది నాకు ఇష్టమైన ప్రార్థన. ఇదిగో నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను. బుద్ధి వివేకములు ఇచ్చేటువంటి హృదయాన్ని నేను నీకు ఇస్తాను. మనిషి హృదయంలో అవివేకం ఉందనుకోండి, బుద్ధిహీనుడిగా ఉన్నాడు అనుకోండి, తన అన్ని విషయాలు నష్టపోతూ ఉంటాడు. సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు, తన వయసులో ఏ విధంగా ప్రవర్తించాలో తెలియదు, దేవునికి ఇష్టడుగా జీవించరు, పరిస్థితులను అర్థం చేసుకోరు, తల్లిదండ్రుల మీద తిరగబడుతూ ఉంటారు. బుద్ధి లేనితనం. అలాగే టీచర్స్ లెక్చర్స్ చెప్తున్నప్పుడు ఆ మాటలకు లోబడరు, పెద్దల మాటను చెవిని పెట్టరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా తిరిగి లాస్ట్కి నష్టపోయి 35-40కి వచ్చినప్పుడు బాధపడి విచారపడి అని నా సమయాన్ని వృధా చేసుకున్నాను, నేను అలా డిసిషన్ తీసుకోకుండా ఉండాల్సింది, నేను తప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది, తప్పుడు సహవాసాల్లోకి వెళ్లకుండా ఉండాల్సింది, నా టైం వేస్ట్ చేసుకున్నానే, నా వాల్యుబుల్ గోల్డెన్ ఆపర్చునిటీని పోగొట్టుకున్నానే అని బాధపడుతున్న వాళ్ళు చాలామంది మా కౌన్సిలింగ్లో వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. 10 years బ్యాక్ నా డిసిషన్ సరిగా ఉన్నట్లయితే బాగుండేది. మన తీర్మానాలు సరిగా లేనప్పుడు ఆ ప్రభావం మన మీద పడే అవకాశం ఉంది. బుద్ధి వివేకం గల మనసు ఆ వ్యక్తిని తన సమయాన్ని వాడుకునేలా చేస్తుంది, తనకు మంచి ఆలోచనలు ఇస్తుంది. సామెతలు 24లో జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడను, వివేకము ఇంటిని స్థిరపరచును అన్నాడు. ఒక ఇల్లు స్థిరపరచబడాలంటే వివేకం కావాలి. వివేకం లేనప్పుడు అస్థిరమైన ఇల్లు, అస్థిరమైన జీవితాలు, అస్థిరమైనటువంటి కుటుంబాలు కలిగి ఉంటాం. అస్థిరత తొలగిపోవాలి, నీకు స్థిరత రావాలి అంటే ఖచ్చితంగా వివేకం కావాలి. వివేకము, బుద్ధి, తెలివి, జ్ఞానము ఇవి మనిషికి చాలా అవసరమైనవి. భూమి మీద ఆస్తిపాస్తులు, ధన సంపదలు ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, వాటికన్నా మించినవి జ్ఞానము. నీ ఇంటిని కడుతుంది, నీ జీవితాన్ని బాగు చేస్తుంది. ఈ 3 ఉన్నప్పుడే మనిషి జీవితంలో అనేక మేలులు పొందే అవకాశం ఉంది. కనుక ఆ జ్ఞానం ప్రభు మీకు దయచేయాలని ప్రార్థించండి. జ్ఞానవంతులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు, బుద్ధిహీనులు సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. ఎఫెసీ పత్రిక 5:15-16లో బుద్ధిహీనుల వలె ఉండకుండా జ్ఞానుల వలె మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. జ్ఞానులు తమ సమయాన్ని సద్వినియోగం మంచికి వినియోగించుకుంటారట. ఆ మంచికి వినియోగించుకోవాలంటే జ్ఞానం కావాలి. ఈ జ్ఞానము దేవుడు అనుగ్రహించే జ్ఞానం. పైనుండి వచ్చే జ్ఞానము దీనత్వం నేర్పిస్తుంది, పవిత్రంగా బతకడం నేర్పిస్తుంది, దేవునికి ఇష్టంగా బతకడం నేర్పిస్తుంది, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆత్మీయంగా ముందుకు వెళ్తూ తన చుట్టూ ఉన్న వారికి మేలు చేసేదిగా కనిపిస్తుంది. మరి భూ సంబంధమైన జ్ఞానము ఆ వ్యక్తిని గర్వించేలా చేసి, గర్వాంధులుగా మార్చి వారి జీవితాల చిక్కుల్లో సమస్యలు పడేస్తుంది. మనకు కావాల్సింది భూ సంబంధమైన జ్ఞానం కంటే కూడా పరసంబంధమైన జ్ఞానం మనకు కావాలి. ఈ పరసంబంధమైన జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? పరసంబంధమైన వివేకం ఎక్కడి నుండి వస్తుంది? పరమందున్న దేవుని యొద్ద నుండే రావాలి. అందుకే యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము, అలాగే యెహోవా యందు భయభక్తి కలిగి ప్రార్థించుట తెలివికి మూలమన్నాడు. యాకోబు పత్రిక 1:5 మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్నదా? అతడు అడగవలెను, సందేహింపక అడిగినట్లయితే దేవుడు ఎవరిని కాదనక ధారాళంగా దయచేస్తాడంట. గాడ్ విల్ గివ్ యూ విజ్డమ్ లిబరలీ, హీ విల్ నాట్ రిఫ్యూజ్ ఎనీబడి. హూఎవర్ ఆస్క్, ఎవరు అడిగినా దేవుని విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్న వారు మొరపెట్టుచుండగా పిల్లలైనా పెద్దలైనా వారి జ్ఞానం అనుగ్రహించగల దేవుడు. విశ్వసించండి, ప్రార్థించండి, దేవుని దగ్గర మొరపెట్టిన ప్రభువా నీవిచ్చే జ్ఞానం నాకు కావాలి, నీవిచ్చే వివేకం నాకు కావాలి. లోక సంబంధమైన వివేకము పనుల్లో, ఉద్యోగాల్లో ఉపయోగపడుతుందేమో కానీ దేవుడిచ్చే జ్ఞానము, వివేకము, బుద్ధి, తెలివి మిమ్మల్ని దేవునితో నడిచేలా చేస్తుంది, దేవుని చిత్తం నెరవేర్చేలా చేస్తుంది, మీ మనసుల్లో మార్పును, మీ కుటుంబాల్లో మార్పును తీసుకొస్తుంది. మరి మీకు మేలు చేయడమే కాదు, మీరు ఇతరులకు కూడా మేలు చేసేవారుగా ఉండబోతున్నారు. మరి దేవుడు అనుగురించే జ్ఞానం, వివేకం మీరు అడిగి ప్రార్థిస్తుండగా ప్రభు మీకు ధారాళంగా దయచేయాలి మా ప్రార్థన. మన సమాజం అంతటికి మేలుగా మార్చగల గొప్ప జ్ఞానాన్ని ప్రభు మీకు దయచేయునుగాక.
ఒక చిన్న కీర్తన పాడుకుందాం. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములు పుట్టించుము. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములు పుట్టించుము. ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. పరిశుద్ధ హృదయం కలుగజేయుము, పరిశుద్ధ హృదయం కలుగజేయుము. ఈ బుద్ధి జ్ఞాన వివేకం లేనప్పుడు మనుషులు ఏం చేస్తారంటే తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోక దుష్టులతో సహవాసం చేయడం, సమయాన్ని దుర్వినియోగం చేసుకుని తనకు నష్టం తెచ్చుకొని తనకి ఇంటికి కీడు తెచ్చుకొని తన భవిష్యత్ అంతా అంధకారం చేసుకుంటారు. అట్టి స్థితి లేకుండా ఉండాలని దేవుడు అన్నాడు, జ్ఞానం ఇవ్వాలని కోరుచున్నాను. జ్ఞానం లేక నా ప్రజలు నశించిపోతున్నారు. నా ప్రజలు అన్నాడు అంటే ఆయన నమ్ముకున్న వారే. చాలామంది జ్ఞానం లేకుండా ఉన్నారు. జ్ఞానం లేని మాటలు, జ్ఞానం లేని తీర్మానాలు, జ్ఞానంగా ఆలోచించకుండా ఎలా పడితే ఎడాపడ జీవించేస్తున్నప్పుడు రకరకాల చిక్కుల్లో పడి నష్టాన్ని సవిచూసి నాశనానికి పోయే అవకాశం ఉంది. కాబట్టి మీరు ముందుకు జ్ఞానవంతులు ఉన్నట్లు ఉపదేశం విని దానికి లోబడండి అన్నాడు. అంటే ఈ రోజు లేని జ్ఞానము 10 రోజుల తర్వాత లేదా రాబోయే దినాల్లో మీరు గొప్ప జ్ఞానులు అవ్వాలంటే దేవుని ఉపదేశాలు వినాలి. దేవుని వాక్యానికి లోబడినప్పుడు ముందుకు నువ్వు జ్ఞానం అవుతావు అన్నాడు. ఆ జ్ఞానం ప్రభు మీ అందరికీ ధారాళంగా దయచేయునుగాక. పరమ నుండి దిగి వచ్చే గొప్ప జ్ఞానంతో దేవుడు మిమ్ములను మీ పిల్లలను నింపి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, అయ్యా నీ సన్నిధిలో మొరపెట్టి ప్రార్థించినటువంటి సొలొమోను మొరపెట్టినప్పుడు అతని ప్రార్థన మీకు ఇష్టమైంది. అతను జ్ఞానం అడిగాడు, వివేకం అడిగాడు. మేము కూడా ఈరోజు అడుగుతున్నాం, ప్రభు మీ యొద్ద నుండి వచ్చే ఆ పరమ నుండి దిగి వచ్చే జ్ఞానంతో మా అందరిని నింపండి. అలాగే వివేకవంతులుగా చేయండి, బుద్ధిమంతులుగా చేయండి. మాకు మేము మేలు చేసుకోవడమే కాకుండా ఇతరులకు మేలు చేసేవారుగా, సంఘానికి సమాజానికి మేలు చేసేవారుగా ప్రతి ఒక్కరిని దర్శించండి, బలపరచండి, దైవజ్ఞానంతో నింపండి. గర్వించి ఉప్పొంగి పాడు చేసేటువంటి లోకజ్ఞానం మాకు వద్దు నాయన, దైవజ్ఞానంతో మమ్మల్ని నింపండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. పరమందున్న తండ్రి, మీరు అనుగ్రహించే జ్ఞానం మా జీవితాలను వెలిగిస్తుంది, బలపరుస్తుంది. వెలిగే దీపాలు కూడా అనేకులకు వెలుగునందించేవారుగా మమ్మల్ని వాడుకుని మీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని, మీ చిత్తం మనల్ని నెరవేర్చమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఉదయకాలం ప్రార్థిస్తున్న వీరందరికీ దైవజ్ఞానము, వివేకము అనుగ్రహించి మహిమ పొందుకోమని క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వరకు కృపా సమాధానం మీకు, మీ కుటుంబాలకు సదా తోడేమిని నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమేన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. బర్త్డే జరుపుకునే వారికి మరొక వాగ్దానము. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచునుగాక. నువ్వు పైవాడుగా ఉండవు కానీ క్రిందవాడుగా ఉండవు. You will always be at the top.
నెవర్ ఎట్ ద బాటమ్. దేవుడు నేను ఎప్పుడు పైవానిగా ఉంచాలని కోరుచున్నాడు, నాట్ ద బాటమ్ బట్ ఆన్ ద టాప్. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. అయితే మీరు ఆజ్ఞలు గైకొన్నప్పుడు అవి జరుగుతాయి. ప్రార్థించండి, వాక్యానికి లోబడండి, బైబిల్ చదవండి. చిన్నారులు పెద్దలు అన్ని వయసుల వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. మరి దేవుని కృపలో, ప్రార్థనలో, విశ్వాసంలో ఎదిగి వర్ధలెదురుగాక. గాడ్ బ్లెస్ యూ. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. హ్యాపీ యానివర్సరీ. దోస్ హు ఆర్ సెలబ్రేటింగ్ యానివర్సరీ, మే గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ హెల్ప్ యూ టు సెలబ్రేట్. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. మీకు వాగ్దానం మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 1 John chapter 2 verse 17. దేవుని చిత్తంను జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. ది మ్యాన్ హూ డస్ ద విల్ ఆఫ్ గాడ్ లివ్స్ ఫర్ ఎవర్. మరి ఎల్లప్పుడూ జీవించాలనుకున్నట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చే భార్యగా, భర్తగా మీరు ఉండండి. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. మీ ఇద్దరు ఐక్యత కలిగి ఉండడం వల్ల మీ కుటుంబం దీవించబడుతుంది, మీ ఇల్లు దీవించబడుతుంది. దేవునికి ఆనందం, మీకు సంతోషం. గాడ్ బ్లెస్ యూ. మీ దాంపత్య జీవితంలో దేవుడు కృపనిచ్చి, బలపరిచి, సమాధానంతో నడిపించునుగాక. ఆమేన్. విడిపోయిన భార్య భర్తలు ఉంటే కలపబడుదురుగాక, సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.